యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగుంటారని ప్రభునందు నమ్మకం ఉంచుతున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు త్వరగా చిగురించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా మీలో గొప్ప చిగురును ప్రజలు చూడబోతున్నారు. మరలా మీరు ఎప్పుడులాగా దేవుని కోసం పరుగులు తీయబోతున్నారు. మీకు అడ్డుగా వచ్చిన ప్రతి అడ్డును, ఆటంగాన్ని, శోధనను ప్రభువే తొలగించి మార్గం సరళం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. కొద్ది దినాల్లోనే దేవునికి అద్భుత కార్యం చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలారా, అనేక మార్లు నేను ఆయా ప్రసంగాల్లో వాడే ఒక మాట ఏంటంటే బలిపీఠాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మనం సరిచేయాల్సింది బలిపీఠమే. ఈరోజు దేవుని బిడ్డలారా, తగ్గింపుకు గుర్తుగా ఉన్న మట్టితో చేయబడిన బలిపీఠం నిర్గమకాండం 20వ అధ్యాయం 24లో రాయబడి ఉంది. ఏ మట్టితో చేయబడిన బలిపీఠాన్ని తగ్గింపట్టున్నామంటే, నిలబడిన నన్ను దేవుడు మట్టి తీసి నాకు బలిపీఠం కట్టమంటే నేను వంగాలి. నెల మట్టుకు వంగే ఈ అనుభవం దేవుని బిడ్డలారా తగ్గింపును మనకు చూపిస్తున్నాయి. ఈ తగ్గింపు అనేది మనలో వచ్చేసిందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం చాలా ధన్యులైపోతాం. పరిశుద్ధ గ్రంథంలో తమ్ము తామే తగ్గించుకున్న వారు ఎంతగా దీవించబడుతున్నారో, ఎలాగ దీవించబడతారో, ఎంతగా మేలు పొందుకుంటారో బైబిల్లో రాయబడి ఉంది. మొదటిగా 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చదివితే, తన్ను తాను తగ్గించుకున్న వాళ్ళు ఎవరో వారు మరి దేశానికి ఆశీర్వాదం అవుతారు అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నా పేరు పట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వాళ్ళ యొక్క అధిక్రమాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నా వైపు మరలించబడితే వారి దేశాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. అవును, మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటున్నామో అప్పుడు దేవుని పిల్లల పశ్చాత్తాపం బట్టి మనకు ఈ దేశానికే దేవుడు మన ఆశీర్వాదకరంగా వాడుకుంటాడని వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తున్నాడని రాయబడి ఉంది. అహంకారాలను ఎదురిస్తూ దీనులకు ఆయన కృప చూపిస్తున్నాడంట. దీనులంటే దేవుని బిడ్డలారా తగ్గింపు గలవారు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మన మీద ఉన్న కృప విస్తరించడానికి ప్రారంభిస్తుంది. కృప లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? బైబిల్లో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఉండే, వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యమే ఈ శరీరధారి మన మధ్యలో వాసం చేయను. ఆ వాసం చేస్తున్న వాక్యమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతున్నప్పుడు అది కృపగా మనకు వెల్లడిపరచబడతాయి. ఈరోజు ఆ కృప ఏ యోగ్యతలైన వాడికైనా దేవుడు ఇస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, ఒక్కటి ఏంటంటే వినయముతో, విధేయతతో మీరు దేవుడి సన్నిధికి రావాల్సి ఉంది. ఈరోజు అలా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతారు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి ఈ తగ్గింపు గల వాళ్ళు ఎవరో వారి జీవితంలో మరి దేవుని యొక్క చేతిలో ఆ సమయం వచ్చేసరికి దేవుడి చేత హెచ్చించబడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడి ఉంది, తమ్ము తామే తగ్గించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు హెచ్చించబడతారు. అవును, మీరు ఎంతకు మిమ్మల్ని మేము తగ్గించుకుంటున్నారో అంతంతకు మీరు ఏం చేస్తారంటే హెచ్చించబడతారు, గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని బిడ్డారా, ఈవెన్ లోకంలో కూడా ఏమంటారో తెలుసా, మనము ఎదుగుకూడదు, మనం ఒదుగుతూ ఉండాలంట. ఎంత మనలో మనం తగ్గించుకుంటామో అంతంతకు మనం పైకి హెచ్చించబడతాం, మేలు పొందుకుంటాం. ఈ దేశానికి, రాష్ట్రానికి, మీ కుటుంబానికి మీకే ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో మిమ్మల్ని నలగొట్టుకొని తగ్గించుకోండి. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించుగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి ప్రభా, మా జీవితంలో తగ్గింపు కలిగి ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. పరిశుద్ధపరచండి, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించుగాక. యెషయా గ్రంథం 38:5 దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.
సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.